అంటారు గానీ బట్ ఈ పాత్ర గురించి ఎక్కడ ఎలాంటి ఇది అది అనే మాట రాలేదు. చాలా చక్కగా చేసింది అమ్మాయి అని చెప్పారు. బట్ ఒక యాక్టర్‌కి అలాంటి యునానిమస్‌గా రావడం అనేది ఖచ్చితంగా కంట్లో నీళ్ళు తెప్పించే విషయం అనే చెప్పాలి. నిజంగా అసలు ఆ రోజు ప్రీమియర్స్ జరిగినప్పుడు కూడా అంటే డైరెక్టర్ పద్మ ఇలా ఉండాలి అని చెప్పారు. అది యాజ్ అన్ ఆర్టిస్ట్ 100% ఇవ్వాలనే ట్రై చేస్తాం. ఆర్టిస్ట్‌గా డైరెక్టర్‌ని సాటిస్ఫై చేయాలి, ఆయన అనుకున్న క్యారెక్టర్‌కి మనం న్యాయం చేయాలి అని అనుకుంటాం. సో నన్ను నేను కంప్లీట్‌గా పెట్టినా అందులో. కానీ అంత రెస్పాన్స్ వస్తుంది, ఆడియన్స్ అంతగా తీసుకుంటారు. ఫిదాలో రేణుకని ఎలా తీసుకున్నారో ఇక్కడ పద్మని కూడా అలాగే తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా చూసేసరికి నాకు టీయర్స్ వచ్చేసినాయి, ఏడ్చేసిన నేను ప్రీమియర్స్ నైట్ ఆ రోజు. అవును. హ్యాపీ, డైరెక్టర్ కూడా హ్యాపీ. అంతే, ఇంకా నో వర్డ్స్. ఆయన డైరెక్టర్ మీకు చెప్పారు కదా ఫస్ట్ చెప్తున్నప్పుడు. నిన్న కూడా ఒక మీమ్ చూసాను యాక్చువల్లీ. ఏంటంటే ఇది సుహాస్ మూవీ కాదు పద్మ మూవీ అని మీమ్స్ పెట్టారు. అంటే ఆ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ రాలేదు ఈ మధ్య కాలంలో. కానీ ఇది యాక్చువల్గా అయితే పద్మ మళ్ళీ అదే లైన్. పద్మ మొదలు పెట్టింది, పద్మ లేనప్పుడు మళ్ళీ క్యారీ ఆన్ చేశాడు. అదే లైన్ యాక్చువల్గా డైరెక్టర్ గారు చెప్పింది అయితే. ఇది నాట్ ఓన్లీ పద్మాస్ బట్ ఆల్సో మల్లీస్. పద్మ రివెంజే కదా, మళ్ళీ ఫుల్ఫిల్ చేయకపోతే అది స్టార్ట్ చేసి కూడా పాయింట్ ఉండదు. సో దట్స్ వాట్ హ్యాపెండ్. కానీ అందరికీ పద్మ బలంగా నచ్చేసింది. అట్ ద సేమ్ టైం ఆయన డెడికేషన్కి అసలు మొక్కాలి, సుహాస్ డెడికేషన్కి. ఆయన ఈ సినిమా కోసం 3 సార్లు గుండు చేసుకొని 2-3 ప్రాజెక్టులు హోల్డ్లో పెట్టడం అనేది మామూలు విషయం కాదు. యాజ్ అ హీరో ఇప్పుడు ఆల్రెడీ ఆయన రన్నింగ్లో ఉన్నారు, ఆయనకు సినిమాలు కూడా వెనకాల ఉన్నాయి, నాట్ ఓన్లీ అంబాజీపేట. బట్ స్టిల్ మళ్ళీ క్యారెక్టర్కి ఆయన ఎంత డెడికేటెడ్గా వర్క్ చేసిండ్రు అనేది ఇక మాకే తెలుసు. ఎట్లా నిజంగా గుండు కొట్టుకోవడం, 2 సార్లు 3 సార్లు గుండు కొట్టుకోవడం అది జరిగింది. అది కానీ సుహాస్ మంచి యాక్టర్, నో డౌట్, అందరూ ఒప్పుకున్నది. సుహాస్ సినిమాలో ఉన్నారు అంటే చాలా మందికి ఒకటి ఏంటి అంటే మిగతా క్యారెక్టర్స్ అంత హైలైట్ అవ్వవేమో, అంత సుహాస్ తినేస్తాడేమో సినిమా మొత్తం అన్నట్టు ఉంటుంది. బట్ సుహాస్ తో క్యారెక్టర్తో పాటు ఈక్వల్గా ఇంకొంచెం ఎక్కువనే చెప్పాలి. మేబీ జనాలు ఆ కైండ్ ఆఫ్ ఫిమేల్, స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరు రాయక వన్స్ పద్మ కనిపించినప్పుడు ఇంకా అందరూ ఓన్ చేసేసుకున్నారు. డైరెక్టర్ ఇంకా అలా 2 ట్విన్స్ కదా, ఆబ్వియస్గా మళ్ళీ అండ్ పద్మ బోత్ ఆర్ ట్విన్స్. సో ఇద్దరిని ఈక్వల్గా హ్యాండిల్ చేయాలి అని ఈక్వల్గా రాసుకున్నారు. అంటే ఈమె ఆత్మాభిమానం, ఈమె ఏంటి అనేది ఎలా అయితే బ్యాలెన్స్ చేశారో, ఈమె ఎంత ఇష్టం అనేది మళ్ళీని కూడా అంతే ఈక్వల్గా, అక్క అంటే మళ్ళీకి ఎంత ఇష్టం అనేది కూడా ఈక్వల్గా రాసుకున్నారు ఆయన. అంటే 2 క్యారెక్టర్స్ ని బ్యాలెన్స్డ్ గా క్యారీ చేయడం అనేది కూడా ఆయన స్క్రీన్ ప్లే, ఆయన రైటింగ్ అది నిజంగా. కానీ ఫస్ట్ మీకు నెరేట్ చేసినప్పుడు మీకు అది తెలుసు కదా, అంటే ఇది వదులుకోలేని ఆపర్చునిటీ అనేది ఒకటి, ఇంకొకటి మీ దాకా వచ్చిందని ఆనందం. వాట్ వాజ్ యువర్, అంటే మైండ్ లో ఏం రన్ అవుతుంది ఫస్ట్ ఆయన నెరేట్ చేస్తున్నప్పుడు? ఎగ్జైట్ అయ్యా నేను. యాక్చువల్ నేను వెయిట్ చేస్తుందే ఇట్లాంటి క్యారెక్టర్స్ కోసం. దుష్యంత్ యాక్చువల్గా మా హస్బెండ్కి ఫ్రెండ్. సో అన్నారు ఇలా నరేషన్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? డైరెక్షన్, అప్కమింగ్. ఓకే, డైరెక్టర్, డైరెక్షన్ ఫీల్డ్ లో ఉన్నారు. ఈజ్ అప్కమింగ్ డైరెక్టర్. హి వర్క్డ్ ఫర్ స్కైలాబ్ అండ్ 2-3 ఫిల్మ్స్. అక్కడ చీఫ్ అసోసియేట్ గా చేశారు ఆయన. సో ఇప్పుడు ఓన్ స్టోరీ విల్ కమ్ అవుట్. టైం టేకింగ్ కదా అది. సో అది ఆయనకి ఫ్రెండ్. సో ఇట్లా నరేషన్ ఇవ్వాలనుకుంటున్నాను శరణ్య గారికి అని అంటే వెళ్ళాము అలా ఆఫీస్కి దుష్యంత్ని కలవడానికి. ఆబ్వియస్గా ఇద్దరమే వింటాం నరేషన్స్, నేను మా హస్బెండ్ ఇద్దరమే ఫైనల్ చేసుకుంటాం. సో ఆయనకి ఆల్రెడీ ముందే తెలుసు అనుకుంటా, లైన్ ముందే చెప్పినట్టున్నారు దుష్యంత్, పద వెళ్దామని నన్ను తీసుకొని వెళ్ళారు. విన్న తర్వాత ఐ వాజ్ హ్యాపీ. ఏ ఆర్టిస్ట్ అయినా హ్యాపీ ఉంటుంది, ఇట్లాంటి క్యారెక్టర్ వస్తుంది మనకి మన కోసం అన్నప్పుడు నేను హ్యాపీ ఉండే. బట్ ఒక చిన్న భయం ఉండే నాకు, ద ఓన్లీ సీన్. సో అక్కడ కొంచెం ఆలోచించాను. బట్ మాకు చెప్పింది దానికి న్యాయం చేశారు డైరెక్టర్, అంతే. అవును, ద ఓన్లీ సీన్ మనం ఒక్కసారి మాట్లాడుకుందాం దాని గురించి.
చెప్పినప్పుడు ఎలా ఉన్నా ఒక అమ్మాయికి ఎలా తీస్తారో అన్న భయం నాకు అయితే అదే భయం ఉండే. ఖచ్చితంగా ఉంటుంది. నాకు అదే భయం ఉండే. బట్ ఓన్లీ సీన్ అంటే అందులో ఒక సీన్ ఉంటుంది అనమాట మూవీలో. విలన్ వచ్చి తనని వివస్త్రం చేస్తాడనమాట. అది చాలా చక్కగా చూపించారు. ఎక్కడ మనకి ఎలాంటి అంటే చూడడానికి ఇబ్బందికరంగా ఎక్కడా అనిపించదు. చాలా చక్కగా చూపించారు. మూవీ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. మూవీ చూడబోయే వాళ్ళకి కూడా చెప్తున్నాను. ప్లీజ్ క్యారీ ఆన్. సో అది విన్నప్పుడు నేను డైరెక్టర్ని దుష్యంత్ని ఒకటే అడిగాను, ఎలా తీయాలనుకుంటున్నారు ఇది అని. సో ఆయన థాట్ ప్రాసెస్ ఆయన చెప్పారు. చెప్పడం వరకు ఓకే, తీసిన తర్వాత మనం చూసినట్టే ఆడియన్స్ కూడా చూడాలి అని లేదు. నాకు ఆ భయం ఉండింది అనమాట, ఎలా ప్రొజెక్ట్ అవుతుందో అని. మనం చాలా చూస్తున్నాం కదా, ఇక్కడ మనకి మాట్లాడుకుంటుంది ఒకలాగా ఉంటుంది, అది తీసి జనాలకి పోర్ట్రే అవ్వడం ఇంకోలాగా పోర్ట్రే అవుతుంది. సో అట్లా అవుతుందేమో అని భయపడ్డా. అండ్ మా హస్బెండ్ కి కూడా అడిగాను, నేను ఓకే అంటున్నాను, ఓకేనా ఇది నిజంగానే అది అని. ఓకే, దుష్యంత్ దాన్ని అలా ఎలా తీయాలి అనే క్లారిటీ దుష్యంత్కు ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు అని హీ సపోర్టెడ్ మీ ఇన్ దిస్. ఆయన ఈ సీన్కి నన్ను సపోర్ట్ చేయకపోతే అసలు నేను ఈ ప్రాజెక్ట్ ఏమో, లేదంటే దుష్యంత్ అసలు ఆ సీన్ తీసేవాడు కాదేమో, ఏమో ఐ డోంట్ నో, ఏమయ్యేదో తెలీదు. సో ఆ థాట్స్ రాలేదు కాబట్టి ఈ రోజు ఆ సీన్, ఆ సినిమా, నేను ఇలా ఉన్నాం. అండ్ ఇంకొకటి, మీ హస్బెండ్ కూడా ఈ ఫీల్డ్ లోనే ఉండడం, అండ్ ఆయనకు తెలుసు ఎవరేంటి అనేది, కాబట్టి ఆ సీన్ ఇంపార్టెన్స్ కూడా ఆయనకు తెలిసి ఉంటుంది. ఆ సీన్ జరగకపోతే అసలు సినిమాలో ఆ లీప్ అనేది వచ్చేది కాదు. అవును. అండ్ మీరు కొట్టినప్పుడు కూడా ఆయనకు క్లారిటీ ఉంది. జనాలు అబ్బా కొట్టిందిరా ఫైనల్లీ అన్న ఫీల్ రాదు ఆ సీన్ జరగకపోతే. అవును. సో ఆయనకు ఆ క్లారిటీ ఉంది కాబట్టి నేను ఓకే. నాకు ఎండ్ ఆఫ్ ద డే నాకు మా హస్బెండ్ వర్డ్ ఇంపార్టెంట్. సో హీ పుష్డ్ మీ ఫార్వర్డ్, నేను వెళ్ళిపోయా. ఇంకా అలా అయిపోయింది మొత్తం. ఇంకా దుష్యంత్ని నమ్ముకొని దుష్యంత్ మీద పెట్టేసి ఓకే, వాట్ ఎవర్ యూ సే ఐ విల్ డూ ఇట్. అది నీట్గా వస్తుంది లేదు అనేది అది ఇంకా నీ బాధ్యత, నీట్గా రావాలి. రిలీజ్ అయ్యే వరకు ఐ హావెంట్ వాచ్డ్ హోల్ ఫిలిం. ప్రీమియర్సే నేను చూడడం, కంప్లీట్ ఫిలిం నేను చూడను బేసిక్గా. డబ్బింగ్ వరకు కూడా అలా స్క్రోల్ చేస్తుంటే నా డైలాగ్ పోర్షన్ పెట్టండి చాలు, నాకు మొత్తం చూపించొద్దు అని చెప్తా అనమాట. సో అప్పుడే చూడడము, కేమ్ అవుట్ వెల్. ఎవ్వరు కూడా దాన్ని వేరే రకంగా నెగటివ్గా వల్గర్గా చూడడం జరగలేదు. ఐ వాజ్ హ్యాపీ. ఐ థ్యాంక్డ్ హిమ్ అ లాట్, దుష్యంత్కి. సాటిస్ఫై అయిపోయాను నేను. అంతే. అండ్ అది ఎక్కడ డిస్కషన్స్ లో కూడా లేదు. మనం ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం, కానీ బయట ఎవరికి డిస్కషన్ లేదు. ఇంకా డిస్కషన్ అంటే ఏముందంటే మీరు కొట్టడం, పోలీస్ స్టేషన్ లో కొట్టడం, ఎగ్జాక్ట్లీ అవును, మిమ్మల్ని చంపేసే సీను, ఇవి డిస్కషన్ లో వచ్చాయి. బట్ వాట్ హ్యాపెండ్ ఈజ్, కొన్ని ఉన్నాయి ఛానల్స్ లైక్ థంబ్నెయిల్స్ అండ్ ఆల్, అవి కొంచెం నేను నగ్నంగా చేయడానికి కారణం ఇది అని ఇలా కొంచెం పోర్ట్రే చేసి రాస్తున్నారు. ఇన్ఫాక్ట్ వీడియో ఓపెన్ చేస్తే అందులో ఏం ఉండదు, కానీ ఆ థంబ్నెయిల్ ఏమవుతుందంటే చూసే ఆడియన్స్ కి వ్యూ మారిపోతుంది. అదే సంథింగ్ ఏదో ఉందిరా ఇంట్లో మసాలా అనే ఫీలింగ్ తీసుకొస్తుంది. సో అది కొంచెం బాధేసింది. సినిమాలో అలా చేసిన దానికి కూడా నెవర్ ఫెల్ట్ బ్యాడ్. అక్కడ ఏం లేదు, అరే నీట్ గా ఉందిరా అది. నాకే సెకండ్ థాట్ అనేది రాలేదు. మీరు మనుషులకి ఇన్ఫినిటీ థాట్స్ క్రియేట్ చేసి రాస్తున్నారు అక్కడ థంబ్నెయిల్స్ లో. అది కొంచెం బాధేసింది. కానీ ఈ డిస్కషన్ కూడా వచ్చింది నాకు మా హస్బెండ్ కి మాత్రం, లైట్ తీసుకో, ఇలాంటివి చాలా ఉంటాయి, వదిలేసేయు అన్నాడు. ఎన్నని రిపోర్ట్ కొడతాం అలాంటివి, ఒకటి రెండు ఓపెన్ చేస్తే చాలా అనవసరంగా ఓపెన్ చేసిన అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అది ఓపెన్ చేసేంత వరకు బాగానే ఉన్నది, ఎందుకు ఓపెన్ చేసినారా గూగుల్ అనిపించింది నాకు.